బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇది ఆధ్యాత్మికతకు సంబంధించిన కథ అని తెలుస్తుంది. గ్రామ దేవతల నేపథ్యంలో ఎల్లమ్మ కథ ఉంటుందని టాక్. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా సినిమా కాస్టింగ్ ని డిక్లేర్ చేసే పనుల్లో యూనిట్ బిజీగా ఉన్నారు. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్. ముఖ్యంగా ఎల్లమ్మలో హీరోయిన్ ఎమోషన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. అందుకే ఆ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారు. అయితే సాయి పల్లవి కథ నచ్చితే చేయడానికి రెడీ అవుతుంది. నితిన్ ఎల్లమ్మలో సాయి పల్లవి ఓకే అయితే మాత్రం సినిమాకు అది మొదటి సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. ఎల్లమ్మలో సాయి పల్లవి నటిస్తుందా, ఆమెను ఎక్సైట్ అయ్యేలా వేణు కథ చెప్పగలడా లేదా అన్న చూడాలి. నితిన్ రాబోతున్న సినిమాల లైనప్ అంతా ఒక రేంజ్ లో ఉంది. ఈ నెల చివర్లో రాబిన్ హుడ్ గా రాబోతున్న నితిన్ నెక్స్ట్ తమ్ముడు అంటూ మే 9న వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఎల్లమ్మ కూడా నితిన్ కెరియర్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఎల్లమ్మ కాస్టింగ్ ఏంటి, ఈ సినిమాకు ఎవరెవరు పనిచేస్తారు, బడ్జెట్ వివరాలు ఏంటి, ఇలాంటి వాటికి ఆన్సర్ దొరకాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే. నితిన్ ఎల్లమ్మ కథ ఏంటనేది కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది.